హలో ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్ మీద ఈ గూగుల్ సెర్చ్ బార్ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ మన గూగుల్ సెర్చ్లోంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కనుక ఆండ్రాయిడ్ 15 ఉంటే కనుక ఈ గూగుల్ సెర్చ్ బార్ తోటి కేవలం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడమే కాకుండా చాలా అద్భుతాలు కూడా చేయొచ్చు. ఎటువంటి అద్భుతాలు చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఈ గూగుల్ లెన్స్ అనేటువంటి ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ గూగుల్ లెన్స్ అనేటువంటిది ఎవరికి ఏం కావాలంటే సంపాదించబడుతుంది. మొట్టమొదట ఈ విడ్జెట్ ఇక్కడ ఎలా తెచ్చుకోవాలనేది ముందు చూద్దాం. ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్ మీద మనం లాంగ్ ప్రెస్ చేస్తే కింద విడ్జెట్స్ అని ఉంది కదా, దాని మీద మీరు టచ్ చేస్తే ఇలా స్క్రోల్ అప్ చేసుకుంటూ పోతే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఈ గూగుల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కింద గూగుల్ సెర్చ్ బార్ కనిపిస్తుంది. దీని మీద మనం ట్యాప్ చేసినప్పుడు యాడ్ అని వస్తుంది. ఆల్రెడీ మనం హోమ్ స్క్రీన్ మీద యాడ్ కొడితే ఈ విధంగా మనకి హోమ్ స్క్రీన్ మీద గూగుల్ సెర్చ్ బార్ యాడ్ అవుతుంది. ఈ గూగుల్ లెన్స్ మీద మనం ట్యాప్ చేసి ఏదైనా మనం సెర్చ్ చేయొచ్చు. మనకి ప్రస్తుతం మనం తెలుసున్నంత వరకు ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఇలా చూపించి దాన్ని ఒక ఫోటో తీసేస్తే ఆ ఫోటో ఆధారంగా మనం ఆ డివైస్ ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది, దాని పేరు ఏంటి, అది ఎక్కడెక్కడ ఏ ప్రైస్లో దొరుకుతుంది ఏంటి అనేది మనకి ఆ ప్రోడక్ట్ సమాచారంతో పాటు ప్రోడక్ట్ అవైలబిలిటీ కూడా మనకి దొరికేస్తుంది. అదేవిధంగా మరి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక మొక్క, ఒక ప్లాంట్ని ఈ విధంగా చూపించి దాన్ని మీరు ఇలా ఫోటో తీసేయండి. తీసేసిన తర్వాత ఆ ప్లాంట్ ఏంటి, ఆ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్లాంట్ శాస్త్రీయ నామం ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది మీకు క్షణాల్లో ప్రత్యక్షమైపోతుంది. సాధారణంగా ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనం ట్రాన్స్లేషన్ అద్భుతాలను కూడా మనం చేసుకోవచ్చు. సాధారణంగా మనం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఈ గూగుల్ లెన్స్లో ట్రాన్స్లేట్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైనా సరే పెన్తో రాసి ఫోటో తీసుకుంటే, లేదు అంటే ఒక బోర్డు మీద ఏదో వేరే లాంగ్వేజ్ ఉంది, లేదంటే ఒక రెస్టారెంట్లో మెనూ ఉంటుంది. ఆ మెనూని మనం ఒక ఫోటో తీసుకుని ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్లో నుంచి ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. డిటెక్టెడ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం హిందీ చూసాం కదా, మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకుందాం. తెలుగు స్క్రోల్ అప్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్, వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. తెలుగుని టైప్ సెలెక్ట్ చేస్తాం. హాయ్ హవ్ ఆర్ యూ అంటే హాయ్ హవ్ యూ మ్యాక్సిమం అది ట్రాన్స్లేట్ చేసి చూపించింది. ఈ విధంగా మ్యాక్సిమం హిందీ నుంచి కానీ మనం ఇంగ్లీష్ టు హిందీ కానీ, అలాగే ఇంగ్లీష్ నుంచి వరల్డ్ వైడ్ ఏ లాంగ్వేజ్లోకైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ నుంచి అయినా సరే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలాగే మన నేటివ్ లాంగ్వేజ్లో కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మీరు విదేశాలు వెళ్తున్నప్పుడు మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్కడ లాంగ్వేజ్ని మనం వాళ్ళకి చూపించి మనం ఏం చెప్పదలుచుకున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఈ గూగుల్ లెన్స్లో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్తో మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే విద్యార్థులకి ఈ మధ్య ఎంతో ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది గూగుల్ లెన్స్. మీరు ఒక స్టూడెంట్ అయితే మీ హోంవర్క్ని గూగుల్ లెన్స్ చేసి పెట్టేస్తుందండి. అది ఎలాగో చూద్దామా. ఇక్కడ ట్రాన్స్లేటు, సెర్చి అని ఉంది కదా, ఇక్కడ హోంవర్క్ అనే బటన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ పిల్లలకి ఏ హోంవర్క్ కావాలంటే ఆ హోంవర్క్ చేసి పెట్టేస్తుంది ఈ గూగుల్ లెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఫార్ములాని ఇక్కడ టైప్ చేసి దాన్ని నేను ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్న వెంటనే అక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి 10x2 ఎంత అని నేను క్వశ్చన్ వేసాను. ఇక్కడ 10x2 సొల్యూషన్ 20 అని చెప్పేసి వచ్చేసింది. అయితే చిన్న చిన్న సొల్యూషన్స్ కదా, ఇదేంటి వింత అని మనకు కనిపించవచ్చు కదా. కాదు, పిల్లలకి కావాల్సినటువంటి ప్రతి హోంవర్క్ని కూడా ఇది చేసి పెడుతుంది. ఇప్పుడు నేను ఒక 10వ తరగతిలో ఉన్నటువంటి 10వ తరగతి మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ని నేను ఫోటో తీసి దాన్ని సాల్వ్ చేయమని చెప్పాను. గూగుల్ లెన్స్ ఈ విధంగా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ని చూపించి అది దాని సొల్యూషన్ ఏంటి, అది ఏ విధంగా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని అని చెప్పేసి మనకి ఈ విధమైనటువంటి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని కూడా మనం గూగుల్ లెన్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి టూల్. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే కనుక స్టూడెంట్స్కి పరిచయం చేస్తే స్టూడెంట్లు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని అవలీలగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అసలు వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ హిడెన్ ఫీచర్స్ని మీ గూగుల్ సెర్చ్ బార్లో ఉన్నటువంటి
ఈ లెన్స్ అనేటువంటిది మీకు కలుగజేస్తుంది. కాబట్టి మీరు ఈ లెన్స్ని ఉపయోగించుకుని వైడ్ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ పొందొచ్చు. పర్టికులర్గా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఈ లెన్స్ జెమ్ అనమాట. కాబట్టి మీరు మీ స్టూడెంట్స్కి, మీ పిల్లలకి కూడా ఈ లెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలో చూసుకుని దాన్ని ఒక రైట్ వేలో ప్రాబ్లమ్స్, ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుని వాటి నుంచి బెనిఫిట్ పొందమని అడ్వైజ్ ఇవ్వండి. ఫోన్ని రకరకాలుగా వేరు రకాలుగా ఉపయోగించుకోవడం మానేసి ఈ విధమైనటువంటి నాలెడ్జ్ఫుల్ ఇష్యూస్కి ఫోన్ ఉపయోగించుకోవడం అలవాటు చేయండి. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.